నమస్తే మైసెల్ఫ్ సరసిజ. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా గురునానక్ జయంతోత్సవాలు. గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ప్రముఖులు. పాట రాసి పాడిన కలెక్టర్ పమేలా సత్పతి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వైనం. ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. పలు ఆలయాలలో దీపారాధన చేసిన భక్తులు. ఇక వార్తలోని వివరాలు. గురునానక్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని సిక్వాడి గురుద్వారాను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సందర్శించారు. గురుద్వారా ప్రతినిధులు ఎమ్మెల్యే గంగుల, మేయర్ సునీల్ రావుకు ఘన స్వాగతం పలికారు. గురునానక్ జయంతి సందర్భంగా గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సిక్కు సోదరులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గురునానక్ జయంతి శుభాకాంక్షలను తెలియజేశారు. పూజ అనంతరం సిక్ మత గురువులు గంగుల, సునీల్ రావులను శాలువాలతో సత్కరించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ ఎడ్ల అశోక్, నాయకులు సోహెన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. గురునానక్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని సిక్కువాడిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ చాహద్ బాజ్పేయి గురుద్వారాకు చేరుకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కీర్తనలు వింటూ భక్తి భావనలతో గడిపారు. సిక్కు మహిళలతో కలిసి భోజనం చేశారు. అనంతరం నిర్వహించిన మెడికల్ క్యాంపులో పలువురు సిక్కులు పరీక్షలు చేయించుకున్నారు. కులమతాలకు అతీతంగా గురుద్వారా దర్శనం చేసుకుంటున్నారని న్యాయవాది సోహెన్ సింగ్ అన్నారు. ప్రపంచ శాంతికి గురునానక్ దివ్య బోధనలు చేశారని గుర్తు చేశారు. గురుద్వారాలో ఉదయం నుండే కీర్తనలు కొనసాగుతున్నాయని తెలిపారు. విశ్వశాంతి కోసం నగరంలోని పురవీధుల గుండా ర్యాలీ చేపట్టనున్నామని తెలిపారు. భక్తులందరికీ అన్నదానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి, జిల్లా అధికారులు, సిక్కు మత గురువులు, సోదరులు పాల్గొన్నారు. ఈ రోజు తెల్లవారుజామున 3 నుంచే కార్తీక పౌర్ణమి సందర్భంగా గురునానక్ దేవ్జీ గారి జన్మదిన సందర్భంగా గురుద్వారాలో పూజలు 3 నుంచే తెల్లవారు 3 నుంచే పూజలు చేసి స్టార్ట్ చేసిండ్రు. గురుద్వారాలో పంచమాడికా పాఠ్, కీర్తనాలు పొద్దుగల నుంచే అన్ని కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారు వచ్చి గురుద్వారా దర్శనం చేసుకుంటూ వెళ్తారు. గురునానక్ గారు కుల మతాలకు భేదాలు ఏం లేకుండా దేవుడైన ఒక్కడే అనే బోధన నేర్పింది అన్నమాట. శాంతి శ్రద్ధల గురించి గురునానక్ గారు పాఠాలు చెప్తున్నారు అన్నమాట. అందుకే మార్నింగ్ నుంచే గురుద్వారాలో కీర్తనాలు, భజనాలు జరుగుతున్నాయి. మరియు ఈరోజు విశ్వశాంతి కోసం సాయంత్రం 4 నుంచి 4:15 వరకు దేవుని నామజపం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో ఏదైతే కొన్ని కరోనా లాంటి వ్యాధులు వస్తుంది కాబట్టి విశ్వశాంతి జరగాలి కాబట్టి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి విద్యా రంగంపైన మక్కువ ఎక్కువ. విద్యా వ్యవస్థను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఆమె ప్రతినిత్యం విద్యా సంస్థలకు చెందిన కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. కాగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ స్వయంగా A to Z క్వాలిటీ రైమ్స్ ను రచించి పాడారు. కరీంనగర్లోని కలెక్టరేట్లో జరిగిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో గంగాధర మండలం గర్షకుర్తి ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో ఈ పాటపై నృత్యాన్ని చేయించి తన పాటను ఆవిష్కరించారు. అనంతరం స్వయంగా కలెక్టర్ ఈ పాటను పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. విద్యారంగం పైన తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
for creative, D for delight, E for ethical, F for fearless, G for generous, H for happiness, I for intelligent, J for jovial, K for kind, L for logical, M for mindful, N for noble, O for obedient, P for patient, Q for quest, R for respect, S for simple, T for truthful, U for unique, V for vibrant, W for wise, X for exuberant, Y for yes, Z for zest. Hard work and practice makes you the best. This completes life's ABC with verbs to do and adjectives to be. Now you know your ABC. Next time won't you sing with me? కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ప్రాంతాల్లోని ఆలయాలలో భక్తుల సందడి నెలకొంది. పలు ఆలయాలలో వేకువజామునే భక్తులు హాజరై ఉసిరి చెట్టు ముందు దీపాలతో పూజించారు. అర్చకులకు దీపదానం చేస్తూ ఆశీస్సులు పొందారు. శివకేశవులకు ఇష్టమైన మాసం కార్తీక మాసమని ఇదే రోజున దీపాలు వెలిగించడం శ్రేయస్కరమని అర్చకులు తెలిపారు. కరీంనగర్లోని రామ్నగర్ శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా కొనసాగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వందలాది కుటుంబాలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేపట్టారు. ఆలయ కమిటీ ప్రతినిధులు మల్లికార్జున రాజేందర్, చల్లా హరికృష్ణ, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, హరిశంకర్ల సమక్షంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. 4 బ్యాచులుగా వ్రతాలు ఆచరించారు. శివకేశవులకు కార్తీక మాసం ప్రీతిపాత్ర మాసమని ఆలయ అర్చకుడు బహిరి అనిల్ కుమార్ అన్నారు. దీపాలు వెలిగించడం ద్వారా కష్టాలు తొలగిపోతాయని చెప్పారు. సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా సకల ఐశ్వర్యాలు కలుగుతాయని అన్నారు. గత 20 సంవత్సరాలుగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రాజేందర్తో పాటు కమిటీ చైర్మన్ చల్లా హరికృష్ణ, కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, హరిశంకర్, అర్చకులు బహిరి అనిల్ కుమార్, తిరునహరి ప్రవీణ్ కుమార్, దేవాలయ పిఆర్ఓ సీమకుర్తి మునిరాజ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి అభయాంజనేయ స్వామి వారి దేవాలయం 37వ డివిజన్ రామ్నగర్ కరీంనగర్ యందు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణాన్ని పురస్కరించుకొని విశేషంగా 4 బ్యాచులుగా సామూహికంగా ఆలయం నందు వ్రతాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి మాసము. ఈ యొక్క మాసం లోపల శివుణ్ణి కానీ కేశవుణ్ణి కానీ ఆరాధించిన వారి యొక్క కోరికలు నెరవేరడమే కాకుండా ఎటువంటి కష్టాలున్నా తొలగిపోతాయని ఆ యొక్క పురాణ గాథ మనకు తెలియజేస్తూ ఉంది. అటువంటి కార్తీక మాసం లోపల సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు నిర్వహించుకోవడం ఎంతో శ్రేయోదారకం, శుభమైనటువంటి విషయం. సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించడం వల్ల మనోధైర్యం సిద్ధిస్తుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, దరిద్రం తొలగిపోతుంది, వివాహం కాని వాళ్ళకి వివాహము, సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగేటువంటి అవకాశం ఎంతో ఆ యొక్క వ్రత మహత్యంలో చెప్పబడి ఉంది. కనుక ఈ యొక్క ఆలయం నందున గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా మనం యొక్క కార్యక్రమంలో వ్రతాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడాను కమిటీ సభ్యుల ఆధ్వర్యం లోపల అత్యంత వైభవోపేతంగా వ్రతాలు నిర్వహించుకుంటున్నాం. తదనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా కరీంనగర్లోని పాత బజార్ శివాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుండే ఆలయానికి భక్తులు పోటెత్తారు.
ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనాదిగా కార్తీక మాసంలో శివుని దేవాలయాలలో దీపాలను వెలిగిస్తూ ఉంటారని పురాణం మహేశ్వర శర్మ అన్నారు. శివకేశవులకు ఇష్టమైన మాసం కార్తీక మాసమని, ఈ మాసంలో కార్తీక స్నానాలు ఆచరించడం, దీపాలు వెలిగించడం ద్వారా దేవుడి అనుగ్రహం లభిస్తుందని చెప్పారు. ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు ఉపవాసాల ద్వారా ఫలితాలు పొందవచ్చని తెలిపారు. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించడం ద్వారా సమస్త జీవులకు ముక్తి లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. పరమ పావనమైన కార్తీక మాసంలో అనాది నుండి మనకు శివాలయాల్లోకి వెళ్ళి శివుని దేవాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నది. వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా దీపానికి చాలా ప్రాధాన్యతనిచ్చినాయి. అన్ని మాసాలు ఒక ఎత్తు అయితే కార్తీక మాసం ఒక ఎత్తు. శ్రావణ మాసం శంకరునికి ఇష్టమైతే, మార్గశీర్ష మాసం విష్ణుమూర్తికి ఇష్టమైతే, శివకేశవులకు ఇద్దరికీ ఇష్టమైన మాసం ఏదైనా ఉన్నదా అంటే అది కార్తీక మాసమే. అటువంటి పరమపావనమైన కార్తీక మాసంలో పొద్దుటి నుండి ఉపవాస వ్రతం చేసి నక్త వ్రతం చేసేవాళ్ళు ఉన్నారు, ఏకభుక్తం చేసేవాళ్ళు ఉన్నారు, మాసోపవాసం చేసేవాళ్ళు ఉన్నారు. నెల రోజులు ఉపవాస వ్రతాన్ని చేసి భగవద్ అనుగ్రహానికి పాత్రలయ్యే వాళ్ళు ఉన్నారు. ఉదయాత్పూర్వమే నిద్రలేచి స్నానం చేసి సమీపంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి స్తోత్ర పారాయణాలు చేస్తూ ఆయా దేవతల యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందే అవకాశం ఉంటుంది. ఈ కార్తీక మాసంలో నెల రోజుల నియమాలను పాటించే అవకాశమే కనుక ఒకవేళ లేకపోయినట్టయితే పంచరత్నాలు అని అంటారు. ఏకాదశి నుండి మొదలుకొని పూర్ణిమ వరకు, ఈ పూర్ణిమ వరకు 5 రోజులు పాటించిన నియమాలు నెల రోజులు పాటించిన ఫలాన్ని ఇస్తాయి. ఒకవేళ 5 రోజుల ఫలాన్ని పొందాలి అని అంటే, ఈ నెల రోజుల యొక్క నియమాలను పాటించినటువంటి ఫలాన్ని పొందాలి అని అంటే ఈ కార్తీక పుణ్యం ఒక్కరోజు నాడు దీపం వెలిగించి ఆ నియమాలను పాటించినా కానీ నెల రోజుల పుణ్యం పొందుతారు అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఈ పర్వదినాన దేవుణ్ణి దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆలయంలో చూస్తున్నారు కదా, శివలింగం చూడడానికి అదృష్టంగా ఉంది. ఈరోజు మనము ఈ పర్వదినాన ఏం చేసుకుంటాము అంటే పిండితో దీపాలు చేసి ప్రతి ఒక్క దేవుడి దగ్గర వెలిగిస్తే ఎంతో ప్రధానవంతంగా ఉంటుంది అని చెప్పేసి, ఎంతో మంచిది అని చెప్పేసి కరీంనగర్లోని కమాన్ రోడ్డు రామేశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణమంతా భక్తులతో కిటకిటలాడింది. మహిళలు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వత్తులను వెలిగిస్తూ స్వామివారిని పూజించారు. పౌర్ణమి రోజున 365 వత్తులను వెలిగిస్తూ ఉంటారని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ అన్నారు. గ్రహాల బాధల నుండి ఉపశమనం పొందేందుకు భక్తులు దీపదానం చేస్తుంటారని చెప్పారు. దేవాలయంలో దీపాలను వెలిగించడం ద్వారా పాపాలు తొలగుతాయని అన్నారు. పౌర్ణమి రోజున శివాలయాలలో జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేస్తారని, ఈ తోరణం చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా పాపాలు హరించడంతో పాటు నరకదారులు మూసుకుపోతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస శర్మతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అందులో ఈరోజు కార్తీక పౌర్ణిమను పురస్కరించుకొని అందరూ కూడా 365 వత్తులను వెలిగిస్తూ ఉంటారు. తాత్పర్యం ఏంటి అంటే యజమాని 365 రోజులలో ఏ రోజైనా దీపం వెలిగించినటువంటి దోషం ఉండకుండా ఉండటానికి ఈరోజు వెలిగించినట్టయితే ఆ దోషం హరింపబడుతుంది. అంతేకాకుండా ఈరోజు అందరూ కూడా దీపదానాలు చేస్తూ ఉంటారు. వారి యొక్క గ్రహాల యొక్క బాధల నుంచి ఉపశమనం పొందేటువంటి నిమిత్తమే. అంతేకాకుండా ఈరోజు దేవాలయాల్లో దీపాలు వెలిగించినట్టయితే మనం చేసినటువంటి పాపాలు తొలుగుతాయి. అంతేకాకుండా పరమపవిత్రమైనటువంటి ఈ పౌర్ణమిని పురస్కరించుకొని శివాలయాలలో ప్రత్యేకంగా జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేసి దాని కింద నుంచి వెళ్ళి శంకరుని యొక్క ప్రదక్షిణను చేయించడం జరుగుతుంది. ఆ జ్వాలా తోరణం కింద నుంచి మనము ప్రదక్షిణ చేసినట్టయితే మనం చేసుకున్నటువంటి పాపాలు హరించడమే కాకుండా మనకు నరక ద్వారాలే మూసుకొని పోతాయి. ఆ విధంగా
అందరూ కూడా రామరామేశ్వరుల యొక్క దర్శనం చేసుకొని కార్తీక పౌర్ణిమ రోజు ఈరోజు దీపదానాలు చేస్తూ స్వామివారికి అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా సూచిస్తున్నాం. మహాదేవ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని వివిధ ఆలయాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ఎల్ఎండి కాలనీలోని శ్రీ గిరిజ మృత్యుంజయ మహాదేవాలయంలో ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అర్చనలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి, నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు, కుంకుమార్చన పూజలు జరిపి ఉసిరి చెట్టుకు మహిళలు పూజ చేసి కార్తీక దీపాలు వెలిగించారు. శివాలయంలో పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయాలు క్రిక్కిరిసిపోయాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు అమ్మవారికి అభిషేకం, విశేష పూజలు చేశారు. భక్తులకు వేద పండితులు తీర్థ ప్రసాదాలను అందించారు. ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణ చేస్తూ 365 ఒత్తులను భక్తులు వెలిగించారు. శివుడికి దీపారాధన జరిపితే పుణ్యం వస్తుందని భక్తులు చెప్తున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశారు. గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం అమ్మవారికి అభిషేకాలు, దీపాలతో అలంకరణ చేశారు. 108 శివలింగాలకు నీటితో అభిషేకం చేసిన భక్తులు ఓడిబియ్యం పోసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ముడుపులు కట్టి ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ ఏలెడ్డి చంద్రారెడ్డి అన్నారు. అఖిల భారత సహకార ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని అర్బన్ బ్యాంక్లో అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పతాక ఆవిష్కరణ చేశారు. బ్యాంకు సభ్యులు, ఉద్యోగులు, సిబ్బందికి సహకార సాంకేతిక వారోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బ్యాంకు సభ్యుల సహకారంతో అభివృద్ధి పథంలో పయనిస్తుందని గడ్డం విలాస్ రెడ్డి అన్నారు. సభ్యులు, పాలకవర్గం, ఉద్యోగుల సహకారంతో బ్యాంకు దినదినాభివృద్ధి చెందుతుందని కొనియాడారు. కరీంనగర్తో పాటు జగిత్యాల బ్రాంచ్, గంగాధర్లో సైతం త్వరలో నూతన బ్రాంచ్ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. త్వరలో బ్యాంకు విస్తరణలో భాగంగా హుస్నాబాద్, చొప్పదండిలో భాగంగా బ్యాంకు శాఖ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మడుపు మోహన్, ముక్క భాస్కర్, మహమ్మద్ కలీం ఖాన్, బీరం ఆంజనేయులు, రెగ్గొండ సందీప్, మూల లక్ష్మి, రవీందర్ రెడ్డి, విద్యాసాగర్, లక్ష్మణ్ రాజు, రవీందర్, బ్యాంకు సీఈఓ ననుగొండ శ్రీనివాస్, సహకార శిక్షకుడు వెంకటేశ్వర్లు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుండి 20 వరకు సహకార వార్షికోత్సవాలు జరుపుకుంటాము. అందులో భాగంగా 71వ సహకార వార్షికోత్సవాన్ని మన బ్యాంకులో జరుపుకోవడం ఆనందంగా ఉంది. చెయ్యి కలిపితేనే సహకారం, సభ్యుల సహకారంతో 1980లో స్టార్ట్ అయిన మా అర్బన్ బ్యాంక్ దినదినాభివృద్ధి చెందుతూ జగిత్యాలలో బ్రాంచ్ ఓపెన్ చేసుకున్నాము. రీసెంట్లీ గంగాధరలో కూడా ఓపెన్ చేసుకున్నాము. సభ్యుల సహకారంతో సభ్యులకు మంచి సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్నాం. త్వరలోనే ఇంకా 2-3 బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయడానికి సహకార సంఘంలో సభ్యులతో సహకారం తీసుకుంటూ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ సహకార సంఘాలు చిన్నపాటి దుకాణదారులకు కానీ, తర్వాత ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా, ఏం చేసుకోవాలనుకున్నా వాళ్ళకి డబ్బులు అవసరం పడితే మా బ్యాంకు రావచ్చు, తీసుకోవచ్చు. అన్ని బ్యాంకుల కన్నా మా బ్యాంకులో
చాలా తక్కువ వడ్డీ రేటుతో ఇస్తున్నాము. డిపాజిట్లు కూడా 8.5% ఇస్తున్నాము. దయచేసి సభ్యులందరూ దీన్ని ఉపయోగించుకోవాలని సహకార సంఘం వారోత్సవాల సందర్భంగా తెలియజేస్తున్నాను. మన యొక్క బ్యాంకు ఈ మధ్యనే సాంకేతికను అందిపుచ్చుకున్న దశలో ఏటీఎం సీడీఎం కూడా ప్రారంభించినాము. మరియు సభ్యులకు నాణ్యమైన సేవలు అందించుటకు మరిన్ని ఆర్టీజీఎస్ నెఫ్ట్ సౌకర్యాలు కూడా కల్పించుటకు మేము నిర్ణయం తీసుకొని ఉన్నది మా కమిటీ. ఈ సేవలను సభ్యులు కూడా సద్వినియోగం చేసుకోగలరు. ఈ 71వ సహకార వార్షికోత్సవాలందరికీ మా గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారములు. ఖాకీలంటే కాఠిన్యమే కాదు, కరుణ కూడా ఉంటుందని నిరూపించారు కరీంనగర్ పోలీసులు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా 1995 బ్యాచ్ ఆర్మ్ రిజర్వ్డ్ పోలీసులు ఒక సంఘంగా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని 18వ డివిజన్లోని రేకుర్తిలో గల ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు బట్టలు ఆరవేసుకునేందుకు షెడ్డు లేదని తెలుసుకుని సుమారు 50,000 రూపాయలతో రేకుల షెడ్డును నిర్మించి వాడుకలోకి తీసుకువచ్చారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నర్మదా, ఉపాధ్యాయ బృందం పోలీసులకు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం పోలీసులు విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఏఆర్ 1995 బ్యాచ్కి చెందిన పోలీసులు, అంధుల పాఠశాల ఉపాధ్యాయులు, అంధ విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ చిల్డ్రన్స్ డేను పురస్కరించుకుని కరీంనగర్లోని స్లేట్ హైస్కూల్ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ప్రతి ఏటా పిల్లల దినోత్సవం రోజున వేడుకలు జరుపుకుంటామని పాఠశాల చైర్మన్ వంగపల్లి రాజేశ్వర్ అన్నారు. పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. చిన్నారులకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజేశ్వర్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి పిల్లల దినోత్సవాన్ని పురస్కరించుకొని మా స్లేట్ స్కూల్కు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా ఇక్కడ స్థానిక షాలిమార్ ఫంక్షన్ పాలెస్ లోపల ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మరి చిల్డ్రన్స్ డే లోపల పాల్గొనడం జరుగుతూ ఉన్నది. సో వాళ్ళని చూసినటువంటి తల్లిదండ్రులు అలాగే మాకు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. పిల్లలు వాళ్ళ జీవితం లోపల ఉన్నత స్థాయిలకు పోవాలని చెప్పేసి ఇలాగే ఆనందోత్సవాలతో వాళ్ళు ముందుకు పోయినట్లయితే తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళకి కానీ మాకు కానీ ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి చిన్నపిల్లలందరికీ కూడా మరి అందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు మా స్లేట్ స్కూల్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్లోని పలు విద్యా సంస్థల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని భగత్ నగర్ విపిఎస్ హైస్కూల్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా చిన్నారులు ఆడుతూ పాటుతూ సరదాగా గడిపారు. చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. 2020లో విపిఎస్ స్కూల్ స్థాపించామని, గత 5 ఏళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టామని చైర్మన్ సయ్యద్ ఇంతియాజ్ అన్నారు. మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. నూతనంగా నిర్మించిన భవనంలో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సహకరించిన తల్లిదండ్రులు, విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ సయ్యద్ ఇంతియాజ్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మధ్యతరగతి విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన విద్యను తక్కువ ధరకు అందించాలి, తక్కువ ఫీజెస్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థికి ఉచితమైన నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో మంచి టీచర్స్ని రిక్రూట్ చేసి ఈ సంస్థను నడిపిస్తున్నాడు. సో ఈ సంస్థ ఇంకా ముందుకు నడపాలి అంటే మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి. ఈరోజు మేము మా కొత్త భవనంలో ఈ బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము. సో ఇలాంటి ఇంకా ముందు జరుపుకోవాలని ఆశిస్తున్నాము. అది మీ సహాయ సహకారాల వల్లే అవుతుంది. కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే మీ సహాయ సహకారాలను అందిస్తూ మా విద్యాసంస్థని ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గడప నాగరాజు గురుస్వామి కరీంనగర్ నుండి మొదలైన శబరిమలై మహాపాదయాత్ర 30వ రోజుకు చేరింది. తమిళనాడులోని రాయకోటి గ్రామం నుండి మహేంద్ర మంగళం చేరుకుంది. అక్కడ కరీంనగర్కు చెందిన పల్లెల అపర్ణ శ్రీనివాస్ దంపతుల 25వ పెళ్లి రోజు సందర్భంగా రాచమల్ల అనితా ప్రసాద్, ఆంజనేయులు, శివరంజని కుటుంబ సభ్యుల సహకారంతో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం అందజేశారు. అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ది నర్సయ్య గురుస్వామి, సందీప్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మధు, గుండయ్య శర్మ, పద్మ, శివకుమార్, శ్రావణి అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. తిరిగి సాయంకాలం పాల్గోటు గ్రామంలో అన్నంపల్లి గంగాధర్, అన్నపూర్ణ కుటుంబ సభ్యుల సహకారంతో అల్పాహారం అందజేయనున్నారు. తిరిగి ఉదయం సగతూరు చేరుకోనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవీందర్ సింగ్ గెలవాలని కోరుతూ కరీంనగర్ జిల్లాలో శాతవాహన జేఏసీ వ్యవస్థాపకుడు చెన్నమల్ల చైతన్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని బిజిగిరి షరీఫ్ దర్గాలో ఇట్టి ప్రార్థనలు జరిగాయి. కులమతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని భావించే రీతిలో బిజిగిరి షరీఫ్ను అందరూ దర్శించుకుంటారని చైతన్య అన్నారు. ఇక్కడ కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పారు. గ్రాడ్యుయేట్స్ అందరూ రవీందర్ సింగ్ వెంట ఉంటూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. బిజిగిరి షరీఫ్ దేవుని దీవెనలు ఆయనపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బండ అశోక్, అనిల్, రాజు, రవి, ఉమర్, సుధీర్, గణేష్, అనురెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ సాంబరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున జరగబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ సర్దార్ రవీందర్ సింగ్ గారు గెలవాలని కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పరిధిలోని బిజిగిరి షరీఫ్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క దర్గా యొక్క ప్రత్యేకత, ఈ దర్గాలో కనుక మనం వచ్చి పూజలు చేసినట్లయితే చిన్న పిల్లలకు కూడా దయ్యాల దేవుడు కూడా దూరమైనటువంటి పరిస్థితి ఇక్కడ తెలుసు అందరికీ. అలాగే బక్రీద్ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక వేప చెట్టు, ఆ వేప కొమ్మలు కూడా కిందికి వంగడం ద్వారా ఆ వేపాకులు తింటే కూడా అవి వాస్తవానికి చేదుగా ఉంటాయి, కానీ అవి తింటే తీగా ఉంటాయని చెప్పిన ఒక నానుడి. అందుకే ఈ యొక్క హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సర్దార్ రవీందర్ సింగ్ గారికి ఓట్లు వేసి గెలిపించాలని, అలాగే ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనాడు తెలంగాణ కోసం ఉద్యమించినప్పుడు మా పైన లాఠీ దెబ్బలు, జైలుగూడెంలో జీవితాన్ని అనుభవిస్తున్న తరుణంలో సర్దార్ రవీందర్ సింగ్ గారు మా వెంట ఉండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా గురునానక్ జయంతోత్సవాలు, గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ప్రముఖులు. పాట రాసి పాడిన కలెక్టర్ పమేలా సత్పతి, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వైనం. ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు, పలు ఆలయాలలో దీపారాధన చేసిన భక్తులు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ.